అందరికీ మా యొక్క మనవి, మాకు డబల్ బెడ్రూమ్ ఇంకా ఇన్నేళ్ళ మరి ఇంకా ఇస్తలేరు అయ్యా. మా సంగతి మాకు కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఎన్నాళ్ళని మేము కూలి చేసుకొని బతికే వాళ్ళం అయ్యా. మరి మాకు ఆ కూలీ పని కూడా చేత కావడం లేదు. మేము ఇంకెన్నాళ్ళని కిరాయి ఒక్కొక్క ఇల్లు 3000 4000 ఉన్నది రెంట్కు పోతే మేము ఇంకా ఎన్నాళ్ళని మేము పిల్లలు 2 పిల్లలు అయ్యా. నాకు అందరికి కూడా పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అయ్యా. మరి మాకు ఇంకా ఎన్నేళ్ళని ఇంకా ఈ కిరాయికి ఉండడం మాకు మా వల్ల అవుతలేదయ్యా. మరి మా కథ ఏంది, మా కథ ఏంది? మాకు మాత్రం కంపల్సరీ 8 రోజుల్లో మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి, మమ్మల్ని అందుకు దోలియాలి అయ్యా. మరి మా కథ ఏంది మాకు చెప్పాలి. మాకు ఈ పరిస్థితి మాకు రావద్దు. ఈ పరిస్థితి మేము ఏగలేని పరిస్థితిలోనూ ఉన్నాము అయ్యా. మరి మా కష్టాలు చూడాలి, మీరు మమ్మల్ని కరుణించాలని మేము కోరుకుంటా ఉన్నాము. కంపల్సరీ మాకు డబల్ ఒక్క గరీబ్ వాళ్ళకు వీళ్ళకి సాయం చేసినాము. వీళ్ళు మంచిగా చేసిన పాపం వాళ్ళకన్నా లెక్కనే లేదు. మా ఇల్లంతకుంట మండలంలో, మా ఊర్లోనే, ఇంకా మండలంలో పక్క ఇల్లంతకుంట ఊళ్ళనే గిట్లా చేస్తుర్రు. ఒక్కళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళ బతుకు వాళ్ళే చూసుకుంటారు, కానీ మా బతుకులు అయితే ఇవ్వాలి సిద్ధం పట్టించుకుంటలేరు. ఇంతగానో కానీ ఏం లా ఇప్పుడు మేము ఒక గోస పడబట్టి, మేము కష్టపడబట్టి ఒక్కరికన్నా సాయం చేసి కాదు. మా కోసం మీరున్నారు, మీకోసం మేము ఉన్నాం, మీకోసం మేము అందరినీ మేము గెలిపించినాం. మాది ఎక్కడ కనబడతలేదు. లేనోళ్ళ బతుకులు, ఉన్నోళ్ళ గురించి ఏమో తిరుగుతున్నారు. మీరు ఉన్నోళ్ళకి పెడతారు కానీ లేనోళ్ళకి ఒక్కరికి సాయం చేసిందే లేదు. మరి ఎన్నాళ్ళని ఇట్లా ఉంటాం? మరి చెప్పులు మరి మీరే ఎమ్మెల్యే గారు ఎత్తుకెళ్తాడు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొత్తం చేసిండు ఇంత పొడుగు, ఈ ఎమ్మెల్యే ఎంత పొడుగు చేస్తాడో చూస్తాం. మరి చేసింది అది ఎక్కడ చూపి మహిళలకు కుటుంబంలో ఎవరికైనా సాయం చేసింది. ఇంత గరీబ్ వల్ల ఉన్న మేము బతుకున్నాం, తెల్లంతలేవు బతుకుతలేవు. ఏమైనా ఉన్నోళ్ళకి పెడుతుంది కానీ లేనోళ్ళకి ఒక్కరికైనా సాయం చేసింది లేదు. మరి సాయం చేసింది చెప్పు, ఒక్కళ్ళన్నా గీళ్ళకి సాయం చేసిన